Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అరే సండే మనం కుంఫు మ్యాచ్ చూడ్డానికి వెళ్దాం సరేనా? ఆహా బాగానే వెళదాం. నాకు ఈ ఫైటర్ సాబు గురించి బాగానే తెలుసు. ఆయన మా వేదాసిటీ కోసం ఫైట్ చేయబోతున్నారు. సరే రండి వెళ్ళి సాబు ప్రాక్టీస్ చేసేది చూద్దాం. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మీరు నేను చెప్పితే నమ్మరు. ఒకసారి సాధు రౌడీలతో పాటు గొడవ పడ్డారు. అమ్మో అది మామూలు గొడవ కాదు. అప్పుడు నేను అక్కడికి వచ్చి ఆ రౌడీలందరినీ బాగా ఉతికి ఆరేశాను. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? నేను మొదలు పెట్టినప్పుడా తర్వాత? ఈ సాబు నిజంగా చాలా డేంజరస్ ఫైటర్. వీన్ని ముందు ఆట నుంచి తొలగించాలి, లేకపోతే నాకు ఈ ఛాంపియన్షిప్ గెలవడం చాలా కష్టం అవుతుంది. మీరు కంగారు పడకండి బాస్. మేము అతని కింద మీద పడేసి మక్కిలి ఇరగతన్ని దేనికి పనికి రాకుండా చేసేస్తాం. వావ్ సార్ వావ్, మీరు నిజంగానే అద్భుతమైన ఫైటర్. పిల్లలు ఇక్కడేం చేస్తున్నారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోనివ్వండి. సారీ సార్, మీరు ప్రాక్టీస్ చేసేది చూసి ఏదైనా నేర్చుకోవచ్చని మేము ఇక్కడికి వచ్చాం. నేను ఇక్కడేమి ట్రైనింగ్ స్కూల్ నడపడం లేదు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మరి ఈయన ఓవర్గా మాట్లాడుతున్నాడు బాబు. వదిలేయండి, మా గురువుని మర్యాదగా వదిలేయండి. ఫ్రెండ్స్, వాళ్ళు మన సాబుని తీసుకొని వెళ్ళిపోతున్నారు. రండి మనం వెళ్ళి అతన్ని కాపాడదాం. ఏ చిన్నపిల్లడా, ఎవరు నువ్వు? ఎందుకు సంబంధం లేకుండా మా వెంట పడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అమ్మా, ఏయ్ ముందు ఆ పిల్లాడిని పట్టుకోండి.
మిమ్మల్ని ఆ గూండాలు ఎత్తుకొచ్చారు. అవును, శివానే మిమ్మల్ని కాపాడాడు. మీరెవరు నన్ను కాపాడటానికి? వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోయి ఉంటారు. నేను ఎప్పుడైనా దీంట్లోంచి బయటపడతానని భయపడి ఉంటారు, అందుకే పారిపోయారు. చూశారుగా నా తడాక. అందుకే ఆ రౌడీలు ఎక్కడ నేను కొట్టి ధ్వంసం చేస్తానని భయపడి పారిపోయారు. దాంట్లోంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. ఇంకా ఇక్కడే ఉన్నారెందుకో? వెళ్ళండి వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళిపోండి. నాకే ఇతని మాటలు వింటుంటే చాలా కోపం వస్తుంది. బాగా తన్నాలనిపిస్తుంది. అరే ఏంటి శివ, ఎందుకని నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు? కరాటే, కుంఫు ఇవన్నీ వేస్ట్. జీవితంలో సంగీతం నేర్చుకున్నావంటే మనకెంతో ఉపయోగపడుతుంది. సారే గా మా ఏం చూస్తున్నావు? మీ పాట విని నేను మాత్రం గమ్ముగా ఉండగలనేమో గాని నా చేతిలో ఉన్న టీ కప్పులు భయపడి పారిపోవడానికి ప్రయత్నించాయి. దయచేసి నన్ను క్షమించండి అయ్యా. అలాగా? అయితే సరేలే, నేను మళ్ళీ పాడతాను. అయ్యయ్యో! నాకేమనిపిస్తుందంటే సాబు యొక్క డ్రింక్ లో అతను ఏదో కలిపాడని. సార్ వద్దు, ఆ నీళ్లు తాగద్దు, ఆ నీళ్లు తాగద్దు, ఆ నీళ్లు తాగకండి, అందులో కలిపారు. ఏయ్, మళ్ళీ వచ్చేసారా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. వద్దు. రండి రండి, త్వరగా రండి రండి. ఈ నీళ్ళు తాపండి. త్వరగా లే బాస్, త్వరగా లే. బాస్ లే, బాస్ త్వరగా లే. మళ్ళీ పారిపోయారా? పారిపోకుండా ఏం చేస్తారు? నేను ఒక్కడే 20 మందిని కొడతాను కదా. సార్ ఇప్పుడు మీ ప్రాణాలకే ప్రమాదం. మాటికి మిమ్మల్ని పట్టుకోవడానికే వస్తున్నారు. ఈసారి ఛాంపియన్షిప్స్ లో మీరు గెలవకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. నా ప్రాణానికి ప్రమాదమా? నా ప్రాణానికి ప్రమాదమా? పిల్లలు మళ్ళీ వచ్చేసారా? ఎందుకు నా వెంట పడుతున్నారు? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేం ఆలోచించావు? అదే నువ్వేం ఆలోచించావో అదే. నేను కూడా అదే ఆలోచించాను. అలా కనుక జరిగితే ఏం జరుగుతుంది? ఏమీ లేదు అంకుల్, మేము అనుకున్నది అది మేము చేయలేం, అందుకని చెప్పడంలో కూడా ప్రయోజనం లేదు. సరే అది వదిలేయండి, నేను చెప్పేది వినండి. వాళ్ళు మిమ్మల్ని ఛాంపియన్షిప్స్ లో పాల్గొనకూడదని చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం ప్రొటెక్షన్ కావాలి.
నాకెలాంటి ప్రొటెక్షన్ అవసరం లేదు. నేనే చాలా మందికి ప్రొటెక్షన్ ఇవ్వగలను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకే చెప్పేది వెళ్ళండి. ఎవరికి చెప్పకుండా నా ఫైట్ ట్రిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? వెళ్ళండి. ఒకవేళ అతన్ని ఎవరైనా ఎత్తుకెళ్తే వేదా సిటీ తరపు నుంచి పార్టిసిపెంట్ అంటూ ఎవరు ఉండరు. అంతేకాకుండా కుంఫు ఛాంపియన్షిప్ ట్రోఫీ మనకు దొరకదు. ఏం పర్లేదులే, నేను వేషం మార్చుకొని వెళ్తాను. అతని పక్కనే ఉండి అతన్ని కాపాడతాను. మీరు దిగులు పడకండి. ఈ లడ్డూ సింగ్ ఏమి మామూలుగా ఫేమస్ కాలేదు, తెలుసుగా. ఈ రౌడీగాడు నా వెంటెందుకు పడుతున్నాడు? ఏయ్ ఆగో, నా చేతుల్లో తన్నులు తింటావు. నన్ను ఎందుకు కొడుతున్నావు? నన్ను అలా ఎత్తుకోకో, నవల కాదు, నన్ను వదిలేసాయి. నువ్వు ఇన్స్పెక్టర్ నాతోనే అబద్ధం చేస్తావా? నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. అయిపోయావు నా చేతిలో, అయిపోయావు నా చేతిలో. వదిలేవయ్యా, వదిలే, చెప్పింది నన్ను వదిలేవయ్యా, నన్ను వదిలేసాయి. నా మాటలు విను, నేను చెప్పేది నిజమే. నేనే అసలైన లడ్డూ సింగ్ని. ఆగండి, ఈయన నిజంగానే ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ గారు. నువ్వే ఈ లడ్డూ సింగ్ని నా కోసం పంపించావన్నమాట. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలి. మిమ్మల్ని గూండాలు వెంబడిస్తున్నారు. నాకేమీ అవసరం లేదు. 20 మంది గూండాలు ఒకేసారి వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు. మీరేం నా గురించి దిగులు పడద్దు. ఛాంపియన్షిప్ లో నేనే గెలుస్తాను. ఏ రౌడీ వచ్చి నన్ను ఏం చేస్తాడో నేను చూస్తాను. ఎవ్వడు నన్ను ఏమీ చెయ్యలేడు. వెళ్ళాడు పెళ్ళాడు పెళ్ళాడు, ఎవడా వెళ్ళాడు? ఎప్పుడు చూసినా మన ప్లాన్ ని నాశనం చేస్తున్నాడు. వాణ్ణి పిల్లాడని మాత్రం అనకండి బాస్. అలా అంటేనే అందరినీ ఉతికి పారేస్తున్నాడు. ఆ ఫైటర్ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఆ పిల్లాన్ని ఎత్తుకొచ్చేయండి రా. ఇప్పుడు దాకా ఆ గూండాలు మన షాబుని కిడ్నాప్ చేసుకొని వెళ్ళలేదు. కానీ ఛాంపియన్షిప్ దగ్గర పడుతోంది. ఆ ఛాంపియన్షిప్ లో సాబు గెలిస్తే బాగుంటుంది. పొట్టి కోపిష్టివాడు. ఇది వేదా సిటీ పరువుకు సంబంధించిన విషయం కదా అని వదిలేశా. శివా, 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 శివాని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడేం చేయాలి? ఇది ఖచ్చితంగా ఆ గొండాల పనే అయ్యుంటుంది. శివ శాబుని కాపాడుతున్నాడు కదా, అందుకని ఈసారి వాళ్ళు శివాని ఎత్తుకుపోయారు. కానీ శివాని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో మనం వెళ్ళి కనిపెట్టాలి. రా త్వరగా, మన శివాకి వెళ్ళి సహాయపడదాం. లోపలికి వద్దు వద్దు అంటున్నా కానీ మా దారికి అడ్డొస్తున్నావు కదా. ఇక నీ ఆటల్ని ఈ రూమ్ లోపలే చూయించుకో. ఛాంపియన్షిప్ లో ఇక వాడు ఎలా గెలుస్తాడో మేము చూస్తాం. హలో రేవా, నన్ను టవర్ లోపలే బంధించారు. ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే జరగబోతోంది. ఏ టవర్లో ఉన్నావు? ఇక్కడ 4 టవర్లున్నాయి. ఒక నిమిషం. ఓకే శివ, నాకు కనిపించావు. డోంట్ వరీ, మేము ఎలాగైనా తాడు విసిరేస్తాం. ఆ తాడు పట్టుకొని నువ్వు కిందకొచ్చేయి. ఓకే రేవా, థ్యాంక్స్. నో సారీ, నో థ్యాంక్స్. మర్చిపోయావా? ఇప్పుడు కుంగ్ ఫు ఛాంపియన్షిప్ స్టార్ట్ అవ్వబోతోంది. ఛాంపియన్షిప్ యొక్క ఫస్ట్ ఫైట్ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈ ఫైట్ లో
వీనస్ సిటీ రాకీ మరియు టైగరు పాల్గొంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫైట్ లో పాల్గొనబోతున్న వీరులు వేదాస్ నగరానికి చెందిన షాబు, తర్వాత బ్రహ్మ సిటీకి చెందిన షేర్ ఖాన్. ఈ తాన్ని మనం అంత పైకి ఎలా విసిరేయగలం? మా ఊర్లో ఇలాగే ఒక సమస్య ఎదురైంది. నేను అప్పుడు 3 తాడులను ఒకటితో ఒకటి కట్టి అలాగే విసిరాను చూడు. విసిరేసావా? ఎస్ ఎస్ ఎస్, నాకు మంచి ఐడియా దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పోటీలో టైగరు మరియు విరాట్ తలబడబోతున్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు రాబోయేది సెమీఫైనల్స్ రౌండ్. వేదా సిటీకి చెందిన షాబు మరియు బృందా సిటీకి చెందిన ఫైటర్ ఆడా తలబడుతున్నారు. అది ఇక అంతా నీ చేతిలోనే ఉంది. డైలీ నువ్వు చెప్పే కథలు విని మాకు బోరు కొట్టేసింది. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నీ టాలెంట్ చూపించాలి. అది yes! నువ్వు సాధించావు. నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు సాధించావు. మర్యాదగా తిరిగి కిందకు వచ్చాయి, లేదంటే తాడు విప్పేస్తాను, నువ్వు కింద పడిపోతావు. సారీ అంకుల్, మీకంత కష్టం కలిగించండిలే. బాయ్. అరే ఏంటిది? శివ, రా త్వరగా వెళ్దాం. ఛాంపియన్షిప్ ఎప్పుడో మొదలైంది. అసలు వీడికేమైంది? ఈ రోజు తను ఒక విజయం సాధించాడు. అది ఇక మనకి చెప్తూనే ఉంటాడు. రా వెళ్దాం. వస్తున్నాడు. ఇప్పుడు మనం ఫైనల్స్ కి చేరుకున్నాం. స్కార్పియన్ మరియు షాబు. మనం సరైన సమయానికే వచ్చాం. ఇదే ఫైనల్ ఫైట్. ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది. నేను గెలిచేశాను. నేను రాగానే నన్ను చూసి భయపడి మైకం వేసి పడిపోయాడు. ఇది చీటింగ్. ఇతను కావాలనే ఇలా చేశాడు. లడ్డు సింగ్ గారు, ఇంతకు ముందు ఇలాగే ఒకసారి జరిగింది, గుర్తుందా? ఎస్, వీళ్ళు ఇంతకు ముందే 2 సార్లు ప్రయత్నించారు. ఇది చీటింగే, 100% చీటింగ్. కానీ మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదా సార్. వేదా సిటీ కోసం ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనాలనుకుంటే నేను వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాను. అలా ఎవరు పాల్గొనకపోతే ఇతనే గెలిచాడని అనౌన్స్ చేస్తాను. ఇది తప్పే వేరే మార్గం లేదు. వేదా సిటీ తలుపున శివ పాల్గొంటాడు. అది ఏమిటి అలా చెప్తున్నావు? ఇది మన ఊరి పరువు సంబంధించిన విషయం. ఒరే పిల్లడా, నీ గురించి చాలా విన్నాను. రా 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 రా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఇతను చూడడానికి చాలా చిన్నపిల్లవాడిలా ఉన్నా ఫైటింగ్ మాత్రం అద్దరు కొట్టేస్తున్నాడు. చూడండి, ఇద్దరు ఒకరి మించిన వారు ఒకరు. చివరికి ఎవరు గెలుస్తారో చూద్దాం.
నేనే శివాకి ట్రోఫీ ఇవ్వాలని అనుకుంటున్నాను. శివ ఈ రోజు నాకు మంచి గుణపాఠాన్ని నేర్పించాడు. మనకెంత టాలెంట్ ఉన్నా సరే తలపొగరు మాత్రం ఉండకూడదు. శివ నాకన్నా వయసులో చాలా చిన్నవాడు, కానీ నాకన్నా బాగా ఫైట్ చేశాడు. వాడికి అసలు గర్వమే లేదు. నువ్వు ఇంత మంచివాడివని నేను అనుకోలేదు. రౌడీల నుంచి నన్ను చాలాసార్లు కాపాడావు. నేను హెడ్ వైడ్ తో కనీసం నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. నా ప్రవర్తన గురించి తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. శివ దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. తీసుకో శివ. థ్యాంక్ యూ. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.